నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను సోని శ్రీరాజ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కరీంనగర్ లో తెలంగాణ ఉద్యమకారులతో కలిసి కవిత భూ పోరాటం భూములను ఆక్రమించుకోవాలని ఉద్యమకారులకు కవిత పిలుపు కండ్లపల్లిలో ఓ వ్యక్తిపై కత్తితో తీవ్ర దాడి సీసీటీవీ ఫుటేజ్ లో ఈ దారుణ ఘటన రికార్డ్ నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ప్రకటించిన 2025 వార్షిక క్రైమ్ రిపోర్ట్ ప్రమాదాలు మరణాలు 2 గణనీయంగా తగ్గినట్లు తెలిపిన పోలీస్ కమిషనర్ ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఉద్యమకారులతో కలిసి భూ హక్కుల కోసం పోరాటానికి పిలుపునిచ్చారు. తెలంగాణ వచ్చిన 12 సంవత్సరాలైన ఉద్యమకారులకు ప్రభుత్వం హామీ ఇచ్చిన 250 గజాల స్థలాలు ఇంకా ఇవ్వలేదని ఆమె మండిపడ్డారు. కరీంనగర్ లో జరిగిన సమావేశంలో కవిత మాట్లాడుతూ మనం కడుపు కట్టుకొని తెలంగాణను తెచ్చుకున్నామన్నారు. ఇప్పుడు ఆ ఉద్యమకారులకే గౌరవం లేదన్నారు. పెన్షన్ సంక్షేమ బోర్డు 250 గజాల భూమి అంటూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలని ఆమె డిమాండ్ చేశారు. తెలంగాణ అందరికీ నమస్కారం. ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా జై తెలంగాణ. ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అందరు ఉద్యమకారులు ప్రతి జిల్లాలో కూడా మరి ఉద్యమకారులు ఫోరంగా ఏర్పడి వారి యొక్క డిమాండ్లను ప్రధానంగా ప్రభుత్వం ముందు పెడుతున్నారు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే 250 గజాల భూమి ఇస్తానని వాగ్దానం చేసిందో, ఏదైతే ఉద్యమకారులందరినీ గుర్తించి పెన్షన్ ఇస్తానని వాగ్దానం చేసిందో, ఏదైతే ఉద్యమకారుల సంక్షేమ బోర్డు పెడతామని చెప్పి వాగ్దానం చేసిందో, ఇవన్నీ కూడా ఖచ్చితంగా చేయాలి అనేటటువంటి ఒక డిమాండ్తోని ఇవాళ కరీంనగర్ ఉద్యమకారుల ఫోరం తరఫున కరీంనగర్ పట్టణంలో మరి దాదాపు 5 ఎకరాల భూమి ఇక్కడ ప్రభుత్వ భూమి ఉంటే ఆ ప్రభుత్వ భూమిని మానకొండూరులో మేము ఇవాళ ఆక్రమించుకోవడం జరిగింది. ఆక్రమించుకోవడం అనేటటువంటి పదం కావాలనే నేను వాడుతున్నా. ఎందుకంటే ఈ భూమి తెచ్చిందే, ఈ భూమి కొట్లాడి తీసుకొచ్చిందే, తెలంగాణ కొట్లాడి తీసుకొచ్చిందే ఉద్యమకారులు. మరి వారికి ఇచ్చినటువంటి మాటను కూడా నిలబెట్టుకోకపోతే ప్రభుత్వం కంప్లీట్గా ఫెయిల్యూర్ అని అర్థం. మీరు ఫెయిల్ అయినారు కాబట్టి, మీరు భూములు ఇస్తలేరు కాబట్టి మేం ప్రజల పక్షాన్ని నిలబడి ఈ భూములను. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం కండ్లపల్లిలో శంకర్ అనే వ్యక్తి అకీం మీద కత్తితో తీవ్ర దాడి చేశాడు. లైవ్ అటాకింగ్ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బాధితుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన కండ్లపల్లి గ్రామంలో నడి రోడ్డుపై అకీం కూర్చొని ఉండగా శంకర్ ఒక్కసారిగా ఎగబడి కత్తితో దాడి చేశాడు. దాడి తర్వాత శంకర్ స్థానం నుంచి పరారయ్యాడు. సీసీటీవీ ఫుటేజ్ లో ఈ దారుణ ఘటన రికార్డ్ అయ్యింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. బాధిత అకీంను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. శంకర్ अरे गाय निकाल, अरे गाय निकाल, अरे गाय निकाल, बड़ी रहा, बड़ी रहा, लेके जाओ, लेके आओ, बड़ी, लेके, आज जब लेगा तो पुलिस वाले फोन करो, पुलिस वाले फोन करो, आरिफ, पुलिस वाले फोन कर, पुलिस को फोन कर, ये अन्य, अब बाहर निकाल दे जल्दी,
कार गिरा ना यहाँ मारा रहा यहाँ कहाँ यहाँ मारा यहाँ मारा गाय आरिफ गाय निकल आरिफ चाबी कहाँ भाग गया तू हाँ काउंटर के ऊपर है देख रहे किधर गया उन्हें हाँ किधर भाग गया गाय निकल आरिफ जल्दी लग जा आरिफ चाय पे लग जा रहे हाँ कोला भयंकर कोला वो मुने मुने शंकर का शंकर है शंकर शंकर है शंकर अरे भाई लग जा तू फास्ट लाइटर डाल लाइटर डाल लाइटर डाल लाइटर डाल लाइटर डाल रे गाड़ी को भयंकर आवले అన్న కార్ కూర్చొని వెళ్ళిపోతాడు भयंकर आवले భగ్యావనే काय भयंकर रे సార్ చూడు సార్ అన్నకు చేసిన సార్ అన్నకు పొడిచి సార్ కత్తితోని అన్న ఖర్చుతో వాడు పొడిచి సార్ శంకర్ వాతే काम कर दिया भैया काम ఎంత రక్తం పడ్డది ఎంత రక్తం పడ్డది ఈయన వచ్చినాడు ఈయన కుర్చీకాడ గిన్నె గిన్నె బయటికి పిలిచినావు ఇక్కడ దా మామ అని చెప్పి పిలిచినట్టున్నాడు అక్కడ ఆడ ఆడ కూర్చున్నాడు ఆడ ఆడ వచ్చిండు ఎంత రక్తం పడుతుంది అన్నది ఇది అంత రక్తం పడుతుంది ఇది అంత రక్తం పడుతుంది ఒక షాప్ అన్న షాప్ గిన్నె ఉన్నది ఇది అన్న ఈ అన్న అన్నదే అకిమన్నది రక్తం అంతా ఈ అన్న అకిమన్న రక్తం ఇదంతా ఇదంటే ఇట్లా నుంచి పోయి అకిమన్న చక్కగా పోయి కాళ్ళ కూర్చున్నాడు ఇట్లా నుంచి పోయి కాళ్ళ కూర్చున్నాడు వెళ్ళిపోయాడు నిజామాబాద్ సమిష్టి కృషి ప్రజల సహకారం ప్రభుత్వ విభాగాల సమన్వయంతో నేరాల నియంత్రణ సాధ్యమైందని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. పోలీస్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో 2025 వార్షిక క్రైమ్ రిపోర్టు విడుదల చేసిన ఆయన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. గతేడాదితో పోలిస్తే జిల్లాలలో నేరాల సంఖ్య తగ్గిందని ఆయన తెలిపారు. 2024లో మొత్తం 8,983 కేసులు నమోదు కాగా 2025లో ఆ సంఖ్య 8,624కు తగ్గిందన్నారు. అయితే పిల్లలపై నేరాలు 120 నుంచి 168 వరకు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదాలు నివారణలో పోలీసులు చేపట్టిన చర్యలు మంచి ఫలితాలు ఇచ్చాయని సిపి చెప్పారు. అందరికీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. మన యాన్యువల్ ప్రెస్ మీట్ అంటే యాన్యువల్ క్రైమ్ రిపోర్ట్ మనం ఇవాళ నిజామాబాద్లో క్రైమ్ సిచ్యువేషను తర్వాత వాళ్ళ పోలీసింగ్ యొక్క స్టేటస్ డిస్కస్ చేసుకోవడానికి ఒక ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరిగింది. ముందుగా మనం ఫస్ట్ నేను సిపి నిజామాబాద్గా మార్చిలో వచ్చాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మా సీనియర్ ఆఫీసర్స్కి, తర్వాత తెలంగాణ గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారికి, తర్వాత అందరికీ ఫస్ట్ ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సో ఈ ఇయర్ మన క్రైమ్ స్టేటస్ ఏంటి అనేది మనం ఫస్ట్ చూసుకుంటే టోటల్ 8,624 కేసెస్ రిజిస్టర్ అయినాయి. లాస్ట్ 1 ఇయర్లో 268 మందిని జైలు శిక్ష విధించడం జరిగింది. అదే 2024లో వచ్చేసరికి అది ఫిగర్ 92 ఉండేది. 23లో 5గురే జైలు శిక్ష అనుభవించారు. మీరు ఇఫ్ యూ సీ దిస్ మనం కోరిలేట్ చేసుకోవాల్సింది ఏంటంటే ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ ఎన్ఫోర్స్మెంట్ మిగతా ఎన్ఫోర్స్మెంట్ పెరుగుతున్న కొద్దీ యాక్సిడెంట్స్ వల్ల చనిపోయే వాళ్ళ డెత్స్ తగ్గిపోతున్నాయి. నల్పేట పోలీస్ స్టేషన్ ట్రూ దట్ ఈస్ ఏ కేస్ విచ్ ఇస్ ఇంకా మాకు కేసు కాలేదు. బట్ ఏసీపీ నిజామాబాద్ టీమ్స్లో దే హ్యావ్ డన్ వెరీ హార్డ్ వర్క్. నెల్లూరు నుంచి కూడా ఛాన్సెస్ ఉన్నాయి అనేది వెతుకుతున్నాం. బట్ దే ఆర్ థింగ్స్ విచ్ వీ కుడ్ నాట్ చేస్. జిల్లాలో గ్రామాభివృద్ధి కమిటీలు పంచాయతీ ఎన్నికల్లో ప్రభావం చూపాయి. రాబోయే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా ప్రభావం చూపే పరిస్థితి. గ్రామ అభివృద్ధి కమిటీస్ ఉన్న చోట అంటే యాక్చువల్లీ అదే అన్నారు, గ్రామ అభివృద్ధి కమిటీ ఇంపాక్ట్ చూపిస్తాయని. బట్ ఫర్ వన్ థింగ్, యునానిమస్ అయిన జీపీలు ఆర్ మోర్ ఇన్ ఆర్మూర్ అండ్ తాగేసి రేపు రాత్రి రోడ్ల మీద తిరగడాలు, సైలెన్సర్లు తీసేసి బైకులు తోలటాలు, రోడ్ల మీదకి వచ్చి కేకులు కట్ చేసుకోవడాలు, ఇట్లాంటివి ఏమి చేసినా కానీ వీ విల్ బి వెరీ వెరీ స్ట్రిక్ట్. అందరూ లా అబైడింగ్గా ఉండి ఇంట్లో కావాలంటే ఒక కేక్ కట్ చేసుకొని క్లాప్స్ కొట్టుకొని హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకొని
దే కెన్ హ్యాపీలీ రెస్ట్. రోడ్ల మీదకి వచ్చి గొడవలు చేస్తే ఊరుకోము. అన్నెసరిగా పని లేకుండా రేపు రాత్రి రోడ్డు మీద కనుక తిరిగితే యూ విల్ బి పిక్డ్ అప్ అండ్ సెంట్ టు నియరెస్ట్ పోలీస్ స్టేషన్. మళ్ళీ తెల్లారిపోతున్న పంపిస్తాం. కాకినాడ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ జి బిందు మాధవ్ డిసెంబర్ 31 న్యూ ఇయర్ సెలబ్రేషన్లో మద్యం సేవించి రోడ్లపై హల్చల్ చేస్తే యువకులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మోటార్ సైకిల్ సైలెన్సర్లు తీసి హల్చల్ చేస్తే తాట తీస్తాం. మద్యం సేవించి మోటార్ సైకిల్ సైలెన్సర్లు తీసి హైవేపై కేక్ కటింగ్ హల్చల్ కార్యక్రమాలు చేస్తే తాట తీస్తామని ఎస్పీ జి బిందు మాధవ్ హెచ్చరించారు. అర్ధరాత్రి వేళల్లో కారణం లేకుండా రోడ్లపైకి వచ్చే వారిని పోలీస్ స్టేషన్లో ఆ రాత్రి ఉంచుతామని హెచ్చరించారు. శాంతిగా కుటుంబాలతో సెలబ్రేట్ చేయండి. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ను శాంతిగా నూతన వెలుగులతో ప్రశాంత వాతావరణంలో కుటుంబ సభ్యులతో చేసుకోవాలని ప్రజలకు సూచించారు. పర్యావరణానికి భంగం కలిగించే చర్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అందరూ జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ ఆదేశించారు. ఇన్ అడ్వాన్స్ ఒక చిన్న విషయం, రేపు రాత్రి ఫెస్టివిటీస్ మీకు అందరికీ తెలుసు కదా, అదేంటితో నాకు తెలీదు. న్యూ ఇయర్ అయితే కాకపోతే ఆల్కహాల్ కన్సంప్షన్లో ఎందుకు అంత డిఫరెన్స్ ఉంటుందో నాకు తెలీదు. ఆ తర్వాత మళ్ళీ అసలే కోతి కళ్ళు తాగింది అన్నట్టు మళ్ళీ రోడ్ల మీద బళ్ళు వేసుకొని వస్తూ ఉంటారు. ఇట్లాంటివి ఏమైనా చేస్తే తాట తీస్తాం రేపు రాత్రి. కొంచెం పబ్లిసైజ్ దిస్ అమంగ్ ఎవ్రీబడి. డ్రంక్ అండ్ బిహేవియర్, తాగేసి రేపు రాత్రి రోడ్ల మీద తిరగడాలు, సైలెన్సర్లు తీసేసి బైకులు తోలటాలు, రోడ్ల మీదకి వచ్చి కేకులు కట్ చేసుకోవడాలు, ఇట్లాంటివి ఏమి చేసినా కానీ వీ విల్ బి వెరీ వెరీ స్ట్రిక్ట్. అందరూ లా అబైడింగ్గా ఉండి ఇంట్లో కావాలంటే ఒక కేక్ కట్ చేసుకొని క్లాప్స్ కొట్టుకొని హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకొని దే కెన్ హ్యాపీలీ రెస్ట్. రోడ్ల మీదకి వచ్చి గొడవలు చేస్తే ఊరుకోము. అన్నెసరిగా పని లేకుండా రేపు రాత్రి రోడ్డు మీద కనుక తిరిగితే యూ విల్ బి పిక్డ్ అప్ అండ్ సెంట్ టు నియరెస్ట్ పోలీస్ స్టేషన్. మళ్ళీ తెల్లారిపోతున్న పంపిస్తాం. ఏం పని మీద రోడ్డు మీదకి వచ్చారో చెప్పాలి ఎవరైనా సరే రీజన్ రేపు రాత్రి. సో టు ప్రివెంట్ దీస్ మైనర్ ఇన్సిడెంట్స్ అండ్ యాక్సిడెంట్స్. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, కాసేపే కదా సార్ సెలబ్రేషన్ అంటారు, బట్ పడిపోయి డివైడర్ గుద్దుకుంటే ప్రాణం పోతుంది. వీ డోంట్ వాంట్ దట్ టు హ్యాపెన్. సో దయచేసి ఇది కొంచెం టేక్ దిస్ మెసేజ్ అక్రాస్ టు పబ్లిక్. న్యూ ఇయర్ చక్కగా సేఫ్గా చేసుకోండి. సేఫ్ అండ్ ఎకో ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్లో ఇంట్లో ప్రశాంతంగా చేసుకోండి. యూ నీడ్ నాట్ క్రియేట్ సౌండ్ పొల్యూషన్ ఆర్ అన్నెసరీ డిస్టర్బెన్స్ టు అదర్స్. థ్యాంక్ యూ. ఇన్ అడ్వాన్స్ ఒక చిన్న విషయం, రేపు రాత్రి ఫెస్టివిటీస్ మీకు అందరికీ తెలుసు కదా, అదేంటితో నాకు తెలీదు. న్యూ ఇయర్ అయితే కాకపోతే ఆల్కహాల్ కన్సంప్షన్లో ఎందుకు అంత డిఫరెన్స్ ఉంటుందో నాకు తెలీదు. ఆ తర్వాత మళ్ళీ అసలే కోతి కళ్ళు తాగింది అన్నట్టు మళ్ళీ రోడ్ల మీద బళ్ళు వేసుకొని వస్తూ ఉంటారు. ఇట్లాంటివి ఏమైనా చేస్తే తాట తీస్తాం రేపు రాత్రి. కొంచెం పబ్లిసైజ్ దిస్ అమంగ్ ఎవ్రీబడి. డ్రంక్ అండ్ బిహేవియర్, తాగేసి రేపు రాత్రి రోడ్ల మీద తిరగడాలు, సైలెన్సర్లు తీసేసి బైకులు తోలటాలు, రోడ్ల మీదకి వచ్చి కేకులు కట్ చేసుకోవడాలు, ఇట్లాంటివి ఏమి చేసినా కానీ వీ విల్ బి వెరీ వెరీ స్ట్రిక్ట్. అందరూ లా అబైడింగ్గా ఉండి ఇంట్లో కావాలంటే ఒక కేక్ కట్ చేసుకొని క్లాప్స్ కొట్టుకొని హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకొని దే కెన్ హ్యాపీలీ రెస్ట్. రోడ్ల మీదకి వచ్చి గొడవలు చేస్తే ఊరుకోము. అన్నెసరిగా పని లేకుండా రేపు రాత్రి రోడ్డు మీద కనుక తిరిగితే యూ విల్ బి పిక్డ్ అప్ అండ్ సెంట్ టు నియరెస్ట్. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లి గ్రామంలో తీవ్ర చలిలో యూరియా కోసం రైతులు ఉదయాన్నే లైన్ను కట్టుకుంటున్నారు. రైతు వేదిక వద్ద రాత్రంతా జాగారాలు చేస్తూ మహిళా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యాసంగి పంటల కోసం యూరియా కొరత తీవ్రమైందిగా మారింది. రైతుల ఇబ్బందులు. చెన్నారావుపేట మండలం ఉప్పరలపల్లి రైతు వేదిక వద్ద ఉదయం నుంచే భారీ ఎందుకులు ఏర్పడ్డాయి. తీవ్ర చలి పీడకు గడ్డ కట్టుకొని గుడ్డలు కప్పుకొని రైతులు రాత్రి నుంచే లైన్లో నిలిచారు. మహిళలు, వృద్ధులు ముఖ్యంగా ఇబ్బంది పడుతూ యూరియా బస్తాల కోసం టోకెన్లు పొందేందుకు కష్టపడుతున్నారు. బైక్ లేరు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కరీంనగర్ లో తెలంగాణ ఉద్యమకారులతో కలిసి కవిత భూ పోరాటం. భూములను ఆక్రమించుకోవాలని ఉద్యమకారులకు కవిత పిలుపు. కండ్లపల్లిలో ఓ వ్యక్తిపై కత్తితో తీవ్ర దాడి. సీసీటీవీ ఫుటేజ్ లో ఈ దారుణ ఘటన రికార్డ్. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ప్రకటించిన 2025 వార్షిక క్రైమ్ రిపోర్ట్. ప్రమాదాలు, మరణాలు 2 గణనీయంగా తగ్గినట్లు తెలిపిన పోలీస్ కమిషనర్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.